మా వ్యూయర్స్ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. వ్యూయర్స్ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు తొలి ఏకాదశి గాండి మా ఇంట్లో కొన్ని స్పెషల్స్ రెడీ చేశారు మా మిసెస్. ఓకే. సో ఏమేం చేసాం అమ్మ ఈరోజు? పూరి చేశాను, బగారా రైస్ చేశాను, నాటుకోడి చేశాను, చికెన్ కర్రీ చేశాను. తొలి ఏకాదశి అంటే జనరల్ గా పిండి వంటలు చేస్తారా? మరి చేసినాం అవి? చేసిన. ఎప్పుడు చేసావు? కారపూస చేశాను. నిన్నే చేశా. ఓకే. ఓకే. దాన్ని కూడా మంచి రోజు అవన్నీ చూస్తారు కదా. మరి చూస్తాను. నిన్న మంచి రోజు ఉండేనా? ఉండే. ఆ? నాకు తెలిసినంత వరకు చేసేసిన. అంతేనా? నిన్నే అంతే. స్టార్ట్ చేసాం. ఈ రోజు కూడా పెట్టాలంటారు కదా మరి కంపల్సరీ నూనె పెట్టి. నేను పూరి చేశాను కదా అందుకోసం ఓ అని. ఇలా పొద్దున పూరితోనే స్టార్ట్ చేసావా? నైస్ నైస్. పూరి ఇంకా పాయసాలు ఇట్లా ఏముండవు ఈరోజు? నేను చేయలేదు. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ ఉపవాసం ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మన సైడ్ అయితే ఉండరు. మన సైడ్ దుర్గామాతకి మొక్కి నాటుకోడి కట్ అదే చేస్తారు. అదే మా అమ్మ అనేది. ఆ! ఎప్పుడంటే తొలి ఏకాదశి రోజు దుర్గామాతకు మొక్కి కోడిని కట్ చేసుకొని తినాలి అని చెప్పేసి. హ్మ్. అందుకే ఇవాళ నాటుకోడి తెచ్చేటప్పుడు కూడా అక్కడ ఫస్ట్ దుర్గామాతకు మొక్కి కట్ చేపించుకొని తీసుకొని వచ్చిన స్పెషల్‌గా. ఎంతైనా నాటుకోడిలు బాగుంటాయి కదా. పులుసు అయితే టేస్ట్ ఉంటుంది. ఇంకా పులుసే ఇష్టం నేను కూడా. చికెనా? చికెన్ కర్రీ పిల్లలు ఎక్కువ ఇష్టపడరు కాబట్టి చికెన్ కర్రీ. వాళ్ళకి మన పిల్లలకైతే బాయిలర్ చికెన్ అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. బట్ చికెన్ ఏంది మరి చికెన్ అంటున్నావు కుక్కర్‌లో చేశారు? కుక్కర్‌లో బాగుంటదా? అంటే కుక్కర్‌లో అంటే నేను ఎక్కువ విజిల్స్ ఏం పెట్టలేదు. హ్మ్. చిన్నగా పెట్టి చేశాను. బానే ఉంటది. నైస్ నైస్. చూద్దాం ఇవాళ. ఓకే. ఓకే. ఫస్ట్ దీంతో తిందామా పూరి కదా. హ్మ్. చికెన్‌తోనే వేసుకుందాం ఫస్ట్. ఓకే. అబ్బా! తొలి ఏకాదశి చుట్టాలు అట్లా వస్తారా? రారు కావచ్చు కదా. తొలి ఏకాదశి ఇప్పుడు వస్తారు కదా ఇష్టం అండి. ఆడపడుచులు. ఉపవాసం ఉంటారు. పిలుచుకుంటారు చాలా కదా. మంది పూజ చేసుకుంటారు. అవునవును. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటది. అవును. నిన్న కూడా ఒకటి వచ్చింది నాకు. హ్మ్. వాల్ పేపర్ సమ్ పోస్టర్ వచ్చింది. ఆ పోస్టర్‌లో కూడా అదే అన్నారు. తొలి ఏకాదశి అంటే ఉపవాసం ఉండాలి. అవును. నాన్ వెజ్ తినొద్దు అది ఇది అన్నారు. చాలా మంది ఉంటారు. కాకపోతే కాకపోతే మన సైడ్ ఉండరు. యాక్చువల్ అయితే మా మమ్మీ మాట అంటే మా అమ్మ మాట, మా అవ్వ మాట వింటాను ఎక్కువ. తనైతే ఇలానే అనేది. అందుకే ఇట్లా బావుంటది. ఓకే. పూరి టేస్ట్ చూద్దాం ఫస్ట్. హ్మ్. మన వ్యూయర్స్ ఏం చేసుకున్నారో, వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చాలా ఏకాదశి. మంది ఉపవాసం ఉంటారు. అంతేనా? ఉంటారు చాలా మంది. ఈరోజు నువ్వు కూడా చేసావు కదా. మార్నింగ్ లేచినావు, ఎర్లీ మార్నింగ్ చూసినా. నేనప్పుడు సడెన్‌గా లేచి చూసేవరకు 4:30 అయితుంది. అప్పటికే నువ్వు లేచినావు. పూజ చేసేసుకున్నా నేను మార్నింగే. హ్మ్. అని మన సైడ్ మన అత్తమ్మ చేసిన ఆచారం మనం ఎందుకు అది చేయాలని చెప్పేసి హ్మ్. దేవుడిని మంచిగా మొక్కుంటే సరిపోతది. ఏమంటావు? అంతే. వావ్! ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కలా ఈ ఉంటది. కుక్కర్లో ఏసినావు చాలా బాగుంది టేస్ట్ అసలు. నేను సిమ్‌లో పెట్టి చేసినానండి. నైస్. హ్మ్. బావుందా? చాలా బాగుంది. థాంక్ యూ. ఈ బాయిలర్ అదిరింది. పూరి కూడా చాలా టేస్ట్ అయింది. పూరి. పూరి ఏంది మైదానా ఏంది ఇది? నేనెప్పుడు మైదాతో ఆశీర్వాదే. ఆశీర్వాద్ ఆటా. టేస్ట్ బాగుంది పూరి కూడా. థాంక్ యూ. హ్మ్. ఇంకా తొలి ఏకాదశి ఇంకేం చేస్తారు? ఇంతే పిండి వంటలు ఏమేం చేసావు మరి? నేను ఒక కారపూస ఒక్కటే ఏసానండి. అంతేనా? హ్మ్. ఎందుకట్లా లేజీ? లేజీ అని గాదు గానీ, మన ఇంట్లో ఎక్కువ ఎవరు తినరు గదా! పిల్లలు అంత ఇష్టంగా ఏం తినరు గదా! పిండి వంటలు వేరేవి చేసినా గూడా. నేను తింటా కదా. ముందన్నీ పండాలే గదా! చేస్తలే. మా అమ్మనైతే ఒక ఇద్దరు ముగ్గురు పిలిపించి తొలి ఏకాదశి వస్తుందంటే అప్పాలు, హ్మ్. సకినాలు, హ్మ్. నెక్స్ట్ మురుకులు. సకినాలు సంక్రాంతికి చేసుకుంటారు గదా! ఇప్పుడే చేస్తారా? ఇప్పుడు కూడా చేస్తాం మేము. మురుకులు, హుహు. గజ్జలు తెలుసు కదా. కొబ్బరి తురుము వేసి చక్కెర వేసి చేస్తారు అది. ఇవన్నీ చేస్తారు టోటల్. ఓకే. ఇంకా ఇక సంక్రాంతి అప్పుడైతే పెద్ద ఇంత కుండలు ఉంటాయి అవి నింపి పెడతారు. అప్పుడు అట్లా చేసేటోళ్ళు అంతా. మళ్ళీ ఇంటి నుండి అందరి ఇళ్ళకి పంపించేటోళ్ళు. తొలి ఏకాదశి కూడా అంతే. అన్నీ కూడా చేసి ఓకే. పెట్టేటోళ్ళు. ఓకే. రైస్ పెట్టాలా? హ్మ్. బగారా రైస్ కుక్కర్లో చేసాం అది కూడా. అది గూడా కుక్కర్‌లోనే చేసా. ఎలక్ట్రిక్ కుక్కర్. రైస్ కుక్కర్‌లో. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కదా. ఆ! యెస్. మరి పోపు ఇది బగారా అవన్నీ. అహా! నార్మల్‌గా స్టవ్ మీద బగారేసేసి తర్వాత రైస్ కుక్కర్‌లో పెట్టేసిన. నైస్. మంచిగా అయింది రైస్. ఇలా కూడా చాలా బాగుంది ఓకే. లుకింగ్. థాంక్ యూ. ఇది క్యాప్. ఓకే ఓకే. సైడ్ పెట్టేసి నాటుకోడి నాటుకోడి. టేస్ట్ చూద్దాం ఎలా అయింది అనేది. నాటుకోడి వైట్ రైస్లో బాగుంటుంది కదా. ఎందుకు మన బగారా రైస్‌లో గూడా బావుంటది. చూద్దాం కొంచెం. యా ఎనఫ్ రైట్ సూప్. యా నాటుకోడి పులుసు ఎట్లుంటుందో.
చూడండి లెమన్ దేలే. లెమన్ ఫ్రిడ్జ్ లో ఉంది. అరే లెమన్ కూడా తెచ్చుకోవాలి. తిను, నువ్వు చూడు. ఆనియన్స్ నువ్వే వేసుకున్నట్టున్నావు కదా. మీకు ఇష్టం ఉండదు కదా ఆనియన్స్ అంటే. ఇలా ఉంది. స్పైసీ కారం బాగా వేసినట్టున్నావు. నాటుకోడి అంటే ఆ మాత్రం ఉండాలి. మ్మ్. ఉమ్. మ్మ్. కారం మీరు వేసాం, టేస్ట్ బాగుంది. నాటుకోడి అంటే నాన్ వెజ్ కర్రీస్ అంటే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఎస్ ఎస్. మరీ స్వీట్ ఉంటే నీచు వాసన వస్తుంది. ఇవ్వండి ఈరోజు మా తొలి ఏకాదశి వంటలు. లేదో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాం. వీడియో స్టార్ట్ చేయాలని ఈరోజు మంచి పండుగ రోజు కాబట్టి స్టార్ట్ చేసాము. మీతో అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాము. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఓకే, మీ అందరి ఆశీర్వాదం కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, గంట బటన్ కొట్టండి మా వీడియోస్ అప్డేట్ రావడానికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.